రైట్. చరణ్ కౌశిక్ గారు దీని ఎట్లా అంటే ఇవాళ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి ఇద్దరు విషయంలో నిన్న ప్రమాణ స్వీకారం అనుకున్నారు, అది డిలే అయింది. చైర్మన్కి ఆరోగ్య కారణాలు రీత్యా అనేటువంటిది ఇవాళ కోర్టు మధ్యంతరం వచ్చింది ఫిబ్రవరి 8. సరే ఎట్లా వన్స్ గవర్నర్ కోటాలో ఎన్నికై గెజిట్ వచ్చిన తర్వాత ఆగుతుందా ఆగదా కొంత 4 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ ఈ డెవలప్మెంట్స్ని ఎట్లా చూడాలి? అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తాత్కాలికంగా బ్రేక్ వేసి వాళ్ళేదో తాత్కాలిక ఆనందం పొందుండొచ్చు, కానీ ప్రధానంగా గవర్నర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలతోటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా క్యాబినెట్ పంపించినటువంటి ఇద్దరు అభ్యర్థులను గెజిట్ రావడం జరిగింది, అదేవిధంగా ఆమోదించడం జరిగింది. కాకపోతే కౌన్సిల్ చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నిన్న 5 గంటల పాటు టైం ఇచ్చి కూడా అదే వారికి అస్వస్థతకు గురై ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ అవర్ని చెప్పేవాళ్ళు. కానీ 5 గంటలు కూర్చున్న తర్వాత ఆ లాస్ట్ చివరి మూమెంట్లో 31 తారీఖు రండి అప్పుడు ప్రమాణ స్వీకారం చేపిస్తానని చెప్పిండంటేనే దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా కోర్టులో కేసు ఉన్నది కాబట్టి కోర్టులో దీనికి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేటీఆర్ గారు కావాలనే ఇద్దరు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ప్రధానంగా అడ్డుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, తాత్కాలికంగా మాత్రమే బ్రేక్ వేసింది తప్ప ఇది తప్పుడు అనో లేకపోతే గవర్నర్ గారి నిర్ణయం లేదనో అదేవిధంగా ఇది చేయకూడదని కూడా కోర్టు చెప్పలేదంటే చాలా స్పష్టంగా ఖచ్చితంగా 8 రోజుల తర్వాత ఖచ్చితంగా వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు, కోర్టులో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే ప్రధానంగా మా అభ్యర్థులను ఎందుకు మీరు ఆమోదించలేదు అనే చెప్పే మాట వారు చెప్తా ఉన్నారు. ఆనాడు వారికి ఇష్టం లేకనే గవర్నర్ గారు చాలా స్పష్టంగా అడిగారు, అసలు ఏ కోటాలో వీళ్ళు పంపిర్రు, వీరు సేవ చేసినట్టుగా ఏ రంగంలో సేవ చేసిరు కాగితాలు పంపేయంటే ఆనాడు కాగితాలు పంపించకుండా గవర్నర్ గారు భారతీయ జనతా పార్టీ వేరు టీఆర్ఎస్ పార్టీ వేరు అనే ముద్ర వేసుకునే దానిలో భాగంగా ఆనాడు రాజకీయం చేసిరు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో భాగంగా ఆనాడు ఆ ఇద్దరికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పంపకపోవడం మూలంగా గవర్నర్ గారు ఆమోదించలేదు. తర్వాత వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా గవర్నర్ గారికి ఈ ఇద్దరికి సంబంధించిన పూర్తి వివరాలు పంపించడంతో గవర్నర్ గారు 171 ఆర్టికల్ ప్రకారం ఆమోదించిన మాట వాస్తవం. దానిలో భాగంగా గవర్నర్ గారు ఆమోదించారు, గెజిట్ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా 4 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాత్కాలికంగా అడ్డుకొని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా క్యాబినెట్ ఆమోదించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తాం. రైట్. మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. గుడ్ ఈవినింగ్ బాలరాజ్ యాదవ్ గారు. కోటేశ్వర గారు రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వర గారు గుడ్ ఈవినింగ్. రైట్. బాలరాజ్ యాదవ్ గారు మీ